ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గడ్డే దుర్గారావు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్టును త్వరలో చేపడతామని పురపాలక శాఖ మంత్రి తారక రామారావు చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లీస్తో సహా ఏ పార్టీతోనూ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈరోజు ప్రపంచ మరుగుదొడ్ల ప్రాముఖ్యతా దినం సందర్భంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం విజయవాడ ప్రధాన రహదారిలోని ధంసలాపురం వద్ద 74 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆర్ఓబి పనులు పూర్తి కావచ్చాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్దాం. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండడానికి 3 సూత్రాలు. మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖం చేతులు శుభ్రతపై దృష్టి పెడదాం. ఇప్పుడు వార్తల వివరంగా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్టును త్వరలో చేపట్టనున్నట్లు, ఇందుకోసం కొత్త జీహెచ్ఎంసీ చట్టాన్ని తీసుకురానున్నట్లు పురపాలక శాఖ మంత్రి తారక రామారావు చెప్పారు. న్యాయ సలహాలు తీసుకుని కఠినంగా అమలయ్యేలా చట్టాన్ని రూపొందిస్తున్నట్లు, నాళాలను ఆక్రమించుకుని నిర్మాణాలు జరిగితే నోటీసులు లేకుండా కూల్చేసే విధంగా చట్టాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఈ ఉదయం మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పలు అంశాలను మంత్రి ప్రస్తావించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ, శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, శక్తివంతమైన పురోగామి విధానం, రాజకీయ స్థిరత్వం, శాంతి భద్రతల కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని అన్నారు. పాత బస్తీలో గతంలో కంటే మరిన్ని సీట్లను వచ్చే ఎన్నికల్లో సాధిస్తామని, మజ్లీస్ అభ్యర్థులను ఓడిస్తామని అన్నారు. ప్రతిపక్షాలపై పలు విమర్శలు సంధిస్తూ మేయర్ పదవిని మరో పార్టీకి కేటాయించే ఆలోచన లేదని అన్నారు. గడిచిన 6 ఏళ్లలో ప్రజలపై పన్నుల రూపంలో ₹1 భారం వేయకుండా 27,000 కోట్ల రూపాయలను నగరాభివృద్ధికి ఖర్చు చేశామని చెప్పారు. వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఆయన త్రిప్పికొట్టారు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 38,000కు పైగా పరీక్షలు చేయగా 1,058 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,60,834 చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,440 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 94.59% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,46,733కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 10,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కాగా నిన్న మరో 4 మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ సంబంధిత సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,419గా నమోదైంది. శీతాకాలం ప్రారంభం కావడంతో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజర్ ఉపయోగించడంతో పాటు బయట దొరికే తినుబండారాలకు దూరంగా ఉండాలని భద్రాద్రి ప్రభుత్వ వైద్యశాల ఫార్మసిస్ట్ చందు కోరారు. నా పేరు చందు. నేను ఏరియా హాస్పిటల్లో ఫార్మసిస్ట్. భద్రాద్రి కొత్తగూడెం. వింటర్ సీజన్ మొదలవడం వల్ల మనకు కరోనా అనేది మళ్ళీ మొదలైందండి. మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి, అలాగే శానిటైజ్ కూడా చేసుకోవాలండి. సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గిరిజనుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉట్టూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ వివిధ పథకాలు విజయవంతంగా అమలు చేస్తోంది. రవాణా పథకం కింద లబ్ధి పొందిన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రానికి చెందిన రాథోడ్ రోహిదాస్ ఆదిలాబాద్ ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ, నా పేరు డాక్టర్ रोहिदास, आदिलाबाद ग्राम नारनूर। मैं अभी कपास का सीजन मारने वाला हूँ। अभी यहाँ से मेरे को ITDA से 2,88,000 रूपए सब्सिडी मिले और मेरे को बैंक लोन 3,40,000 रूपए बैंक लोनिंग दी है। मेरे को बहुत सपोर्ट मिला. ఈ రోజు ప్రపంచ మరుగుదొడ్ల ప్రాముఖ్యత దినం సందర్భంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈరోజు ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ యూనిసెఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఐఈసి కన్సల్టెంట్ తిప్పర్తి రమేష్, యూనిసెఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల కోఆర్డినేటర్ కిషన్ స్వామి మాట్లాడుతూ మరుగుదొడ్ల ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించారు.
నా పేరు టి రమేష్, ఐఈసీ కన్సల్టెంట్, స్వచ్ఛ భారత్ మిషన్, కరీంనగర్. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఇంట్లో వంటిల్లు, మన మిగతా రూమ్లన్నీ ఏ విధంగానైతే వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటారో అదే విధంగా మరుగుదొడ్లను కూడా చాలా శుభ్రంగా అలంకరించుకొని ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. నా పేరు కిషన్ స్వామి, నేను యూనిసెఫ్ లో ప్రాజెక్టు కోఆర్డినేటర్. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణమే కాదు, దాని వాడకం యొక్క ఆవశ్యకత మీద విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లీస్తో సహా ఏ పార్టీతోనూ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారక రామారావు స్పష్టం చేశారు. ఆయన ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం తెలియజేశారు. చేపల చెరువులు పరిశుభ్రంగా ఉంటేనే అధిక దిగుబడులు సాధించవచ్చని ఖమ్మం జిల్లా పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి చెప్పారు. పాలేరు పరిశోధనా కేంద్రంలో పబ్బేరు మత్స్య కళాశాలకు చెందిన విద్యార్థులు పొందుతున్న శిక్షణా కార్యక్రమంలో విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ చేపల చెరువులను శుభ్రపరిచి చెరువు ఎండిపోయాక అందులో సున్నం చల్లి నీటిని నింపాలని అన్నారు. మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మార్క్ఫెడ్ పగడ్బందీ చర్యలు తీసుకుంటోంది. 1850 రూపాయల కనీస మద్దతు ధర చెల్లించి మొక్కలను సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 10 కొనుగోలు కేంద్రాల ద్వారా 10,000 మెట్రిక్ టన్నులు సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 6,500 మెట్రిక్ టన్నులు సేకరించారు. అలాగే కామారెడ్డి జిల్లాలో 37 కొనుగోలు కేంద్రాల ద్వారా 40,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఖమ్మం విజయవాడ ప్రధాన రహదారిలోని దంసలాపురం వద్ద 74 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆర్ఓబి పనులు పూర్తి కావచ్చాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఈరోజు మంత్రి రైల్వే ట్రాక్ పైన నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఎంతో కాలంగా ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న బ్రిడ్జిని త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా దంసలాపురం నుంచి ఖమ్మం వరకు ఉన్న ప్రధాన రహదారిని 4 వరుసల రహదారిగా మార్చి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. భారత తొలి మహిళా ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ 103వ జయంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నగర అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి చెన్నారెడ్డి తదితర ముఖ్య నాయకులు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీభవన్లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్ర సుజాత తదితరులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తుంగభద్ర పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా లేదని నెగిటివ్ రిపోర్టుతో వచ్చిన వారికి పుష్కర ఘాట్లకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలున్న వారిని పుష్కర ఘాట్లకు అనుమతించేది లేదని ప్రభుత్వం పేర్కొంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పుష్కరాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణులు, 65 ఏళ్ల పైబడిన వారు పుష్కరాలకు రావద్దని సూచించింది. టెస్ట్ రిపోర్టు లేకుండా వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ అనంతరం అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. ముఖ్యాంశాలు మరొకసారి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్టును త్వరలో చేపడతామని పురపాలక శాఖ మంత్రి తారక రామారావు చెప్పారు. ఈరోజు ప్రపంచ మరుగుదొడ్ల ప్రాముఖ్యత దినం సందర్భంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం విజయవాడ ప్రధాన రహదారిలోని దంసలాపురం వద్ద 74 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆర్ఓబి పనులు పూర్తి కావచ్చాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.